హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద లోక్సభ పాస్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 20, 2014, మార్చ్ 10, 2012, 15th April 2013 అండ్ 18th February 2014. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయితే 18th February 2014. అయితే ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. ఫిబ్రవరి 18నేమో లోక్సభ ఆమోదించింది, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. అండ్ మనకు 2014 జూన్ 2న అయితే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్రైజెస్ ఎ సిరీస్ ఆఫ్ రేంజెస్ సచ్ యాజ్ ద కారాకోరం, లడక్, పిర్పంజల్ అండ్ జస్కర్? కారాకోరం, లడక్, పిర్పంజల్ మరియు జస్కర్ వంటి శ్రేణుల క్రమాన్ని కింది వారిలో ఏది కలిగి ఉంది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి కాశ్మీర్ హిమాలయాస్, సెకండ్ ఆప్షన్ ఉత్తరాఖండ్ హిమాలయాస్, థర్డ్ ఆప్షన్ హిమాచల్ హిమాలయాస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిక్కిం హిమాలయాస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కాశ్మీర్ హిమాలయాస్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వేర్ డిడ్ ద సిపాయి ముట్నీ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ స్టేట్? హైదరాబాద్ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభం అయింది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఔరంగాబాద్, వరంగల్, మెదక్, హైదరాబాద్ అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఔరంగాబాద్. ఇక్కడ ఈ సిపాయి ముట్నీ గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్, ఈ 1857 రివాల్ట్ని ప్రథమ స్వాతంత్రపు సంగ్రామంగా వీడి సావర్కర్ పేర్కొంటాడు. అయితే ఈ 1857 మే 10న మీరట్లో జరుగుతుందన్నమాట ఇది. నెక్స్ట్ 1857 తిరుగుబాటు నాటి భారతదేశ చక్రవర్తి వచ్చేసి రెండవ బహదూర్ షా. అయితే 1857 రివాల్ట్ అప్పుడు వైస్రాయ్గా ఎవరు ఉంటారంటే లార్డ్ కార్నింగ్ అనే అతను ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ అలెగ్జాండర్ ఇన్వేడ్ ఇండియా? అంటే అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ వచ్చేసి 326 BC, 336 BC, 346 BC అండ్ 316 BC. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 326 BC. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఆప్షన్స్ 2.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 1.56 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 5.35 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అయితే మనకి ఇక్కడ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ వచ్చేసి 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ దీస్ ప్లేడ్ క్రూషియల్ రోల్ ఇన్ జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్? జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినది ఏది? ఆప్షన్స్ బ్రహ్మ సమాజ్, సెకండ్ ఆప్షన్ ఆర్య సమాజ్, థర్డ్ ఆప్షన్ తబ్లిగ్ జమాత్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హిందూ సోషల్ క్లబ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్య సమాజ్. అయితే ఆర్య సమాజ్ అనేది 1875 ఏప్రిల్ 10న బొంబాయిలో అయితే స్థాపించబడింది. అయితే ఆర్య సమాజ్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? ఆప్షన్స్ ఓ స్మిత్, సెకండ్ ఆప్షన్ సిడి దేశ్ముఖ్, థర్డ్ ఆప్షన్ గుల్జరీలాల్ నందా అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మెహల్నోబిస్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. అయితే ఇక్కడ ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఇతను 26th ఆర్బీఐ గవర్నర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈస్ స్థపతి? స్థపతి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఇన్ వాస్తు అండ్ సెకండ్ ఆప్షన్ చీఫ్ స్కల్ప్చర్, థర్డ్ ఆప్షన్ టీచర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టెంపుల్ బిల్డర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చీఫ్ స్కల్ప్చర్ అన్నమాట, అంటే ప్రధాన శిల్పి.
నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 1969 తెలంగాణ మూమెంట్? 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్, కాసు బ్రహ్మానందం రెడ్డి, సెకండ్ ఆప్షన్ దామోదరం సంజీవయ్య, థర్డ్ ఆప్షన్ నీలం సంజీవరెడ్డి, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భవనం వెంకట్రామ్ రెడ్డి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి. అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ లాంగ్వేజ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? ఈ క్రింది వాటిలో ఏ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోబడుతుంది? ఆప్షన్స్, 9th సెప్టెంబర్, సెకండ్ ఆప్షన్ 13th ఆగస్ట్, థర్డ్ ఆప్షన్ 24th మార్చ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 30th జూలై. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 9. మనం సెప్టెంబర్ 9 ఎందుకు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటామంటే, ఆ రోజు తెలంగాణ కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారి 100వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆ రోజున తెలంగాణ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది ప్రియంబుల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ డెకరేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్? రాజ్యాంగం యొక్క ముఖ చిత్రంగా కూడా పిలువబడే పీఠికను ఈ క్రింది వ్యక్తులలో ఎవరు రూపొందించారు? ఆప్షన్స్ వచ్చేసి ఆచార్య నందలాల్ బోస్, అండ్ సెకండ్ ఆప్షన్ బీహార్ రామ్ మనోహర్ సిన్హా, థర్డ్ ఆప్షన్ ప్రేమ్ బిహారీ నరేన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బీహార్ రామ్ మనోహర్ సిన్హా. అయితే ఇక్కడ మనం ఈ పీఠిక కంటే ప్రవేశిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, ఈ పీఠికను ప్రవేశిక, అవతారిక, ముందు మాట అని కూడా అంటారు. అయితే ఈ ప్రియాంబుల్ని మనం అమెరికా నుండి తీసుకున్నాం. ఈ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ ఈజ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ వర్డ్ మెన్షన్డ్? న్యాయ పరిపాలన అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పొలమూరు శాసనం, సెకండ్ ఆప్షన్ అమరావతి శాసనం, థర్డ్ చిక్కులరాగి శాసనం, అండ్ ఫోర్త్ వచ్చేసి లానాపూర్ శాసనం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోలమూరు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇన్వెంటెడ్ ద ఏటీఎం? ఏటీఎంను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్, క్రిస్టోఫర్ ఎల్షోల్స్, సెకండ్ ఆప్షన్ అలెగ్జాండర్ క్యాట్లిన్ ట్విన్నింగ్, థర్డ్ ఆప్షన్ జేమ్స్ హన్సెన్, ఫోర్త్ ఆప్షన్ జాన్ షెఫర్డ్ బ్యారోన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జాన్ షెఫర్డ్ బ్యారోన్. అయితే ఏటీఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పేరిని వాజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. హూ పర్ఫార్మ్స్ ద పేరిని డ్యాన్స్? కాకతీయుల కాలంలో పేరిని ఒక ప్రసిద్ధ నృత్య రూపం. పేరిని నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? ఆప్షన్స్, మెన్, సెకండ్ ఆప్షన్ ఉమెన్, థర్డ్ ఆప్షన్ బోత్ మెన్ అండ్ ఉమెన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మెన్. అంటే ఈ పేరిని నృత్యాన్ని ఓన్లీ మెన్ మాత్రం, అంటే పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఎట్ విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ సిటీస్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఈ భారతీయ నగరాల్లో ఎక్కడ ఉంది? ఆప్షన్స్, గౌహతి, సెకండ్ ఆప్షన్ అహ్మదాబాద్, థర్డ్ ఆప్షన్ లక్నో, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విశాఖపట్నం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ రోట్ ద సాంగ్ నాగేటి సాలల్ల నా తెలంగాణ? నాగేటి సాలల్ల నా తెలంగాణ పాటను ఎవరు రాశారు? ఆప్షన్స్, నందిని సిద్ధారెడ్డి, సెకండ్ ఆప్షన్ దేశపతి శ్రీనివాస్, అండ్ థర్డ్ ఆప్షన్ గోరెంటి వెంకన్న, ఫోర్త్ ఆప్షన్ అందశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నందిని సిద్ధారెడ్డి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ అసఫ్జా? అసఫ్జా అసలు పేరు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సెకండ్ ఆప్షన్ మీర్ కొమరుద్దీన్ ఖాన్, అండ్ థర్డ్ ఆప్షన్ సఫర్జంగ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ సాదతుల్లా ఖాన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మీర్ ఖమరుద్దీన్ ఖాన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టు విచ్ డ్యాన్స్ ఫామ్ డస్ కలాపం బిలాంగ్? కలాపం ఏ నృత్య రూపానికి చెందినది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ భరతనాట్యం, సెకండ్ ఆప్షన్ పేరిని, థర్డ్ ఆప్షన్ కూచిపూడి, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ రెసిడ్యువల్ పవర్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్?
అవశేష అధికారాల భావన ఈ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? ఆప్షన్స్: సౌత్ ఆఫ్రికా, సెకండ్ ఆప్షన్ జర్మనీ, థర్డ్ ఆప్షన్ ఫ్రాన్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కెనడా. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కెనడా. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి మనకి రాజ్యాంగ సవరణ విధానం అంటే 368 అది తీసుకుంటారు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి కూడా మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ జర్మనీ నుంచి నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి తీసుకుంటారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారాన్ని జర్మనీ నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఫ్రాన్స్ నుంచి తీసుకుంటారు. అండ్ తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం కూడా మనకి ఫ్రాన్స్ నుంచి తీసుకోబడతారు. ఇక్కడ రెసిడ్యువల్ పవర్స్ అనేటివి మాత్రం కెనడా నుంచి తీసుకోబడతారు. నెక్స్ట్, ద బారెన్ ఐలాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద డాష్ ఐలాండ్స్. బారెన్ ద్వీపం ఈ దీవుల్లో ఉంది. ఆప్షన్స్: లక్షద్వీప్, సెకండ్ ఆప్షన్ అండమాన్, థర్డ్ ఆప్షన్ నికోబార్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మినికాయ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ ఇస్ ప్రెజెంటెడ్ ఎట్ ద కేన్స్ ఫిలిం ఫెస్టివల్? కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ క్రింది ఏ అవార్డులను ప్రదానం చేస్తారు? ఆప్షన్స్: ది గోల్డెన్ గ్లోబ్స్, సెకండ్ ఆప్షన్ ది పామ్ డి'ఓర్ అండ్ థర్డ్ ఆప్షన్ ది అకాడమీ అవార్డ్స్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ది గ్రామీస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ది పామ్ డి'ఓర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ద నిజాం కాలేజ్? నిజాం కళాశాల పాత పేరు ఏమిటి? ఆప్షన్స్: సిటీ కాలేజ్, సెకండ్ ఆప్షన్ హైదరాబాద్ కాలేజ్, థర్డ్ ఆప్షన్ ఉస్మానియా కాలేజ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ దార్ ఉల్ ఉలూమ్ కాలేజ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ కాలేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ వేర్ డిడ్ అవర్ నేషనల్ మోటో సత్యమేవ జయతే ఇన్స్క్రైబ్డ్ అండర్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా కమ్ ఫ్రమ్? భారతదేశ జాతీయ చిహ్నం కింద లిఖించబడిన మన జాతీయ నినాదం సత్యమేవ జయతే ఎక్కడి నుండి వచ్చింది? ఆప్షన్స్: కంఠోపనిషత్, సెకండ్ ఆప్షన్ చండోగ్యోపనిషత్, థర్డ్ ఆప్షన్ ఐతరేయ బ్రాహ్మణం అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముండకోపనిషత్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముండకోపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వీరశైవ మూమెంట్ ఇన్ ద 12th century ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: బసవన్న, సెకండ్ ఆప్షన్ శంకరాచార్య, థర్డ్ ఆప్షన్ రామానంద స్వామి అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అల్లామా ప్రభు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బసవన్న. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద 2 leaders who founded the స్వరాజ్ పార్టీ in 1922 which was named as కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. 1922లో స్వరాజ్ పార్టీని స్థాపించి దానికి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అని పేరు పెట్టిన ఇద్దరు నాయకుల పేర్లు తెలపండి. ఆప్షన్స్: లోకమాన్య తిలక్ అండ్ అసఫ్ అలీ ఖాన్, సెకండ్ ఆప్షన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అండ్ మౌలానా షౌకత్ అలీ, థర్డ్ ఆప్షన్ మోతిలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్, ఫోర్త్ ఆప్షన్ మౌలానా మహమ్మద్ అలీ అండ్ సిఆర్ దాస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మోతిలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్. అయితే ఇక్కడ 1923 జనవరి 1న ఈ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసింది సిఆర్ దాస్ అండ్ మోతిలాల్ నెహ్రూ. సిఆర్ దాస్ని మనం చిత్తరంజన్ దాస్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ సిఆర్ దాస్కి ఉన్న బిరుదు ఏంటంటే దేశబంధు అండ్ సిఎఫ్ ఆండ్రూస్ బిరుదు ఏంటంటే దీనబంధు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్, అండర్ హూస్ లీడర్షిప్ వాజ్ ద హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918? హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ 1918లో ఎవరి నాయకత్వంలో స్థాపించబడింది? ఆప్షన్స్: రామానంద తీర్థ, సెకండ్ ఆప్షన్ వామన్ నాయక్, థర్డ్ ఆప్షన్ బూరుగుల రామకృష్ణారావు అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేశవరావు కొరాట్కర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వామన్ నాయక్. అండ్ నెక్స్ట్, వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద అసఫ్ జాహీస్? అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, సెకండ్ బీదర్, థర్డ్ ఔరంగాబాద్ అండ్ ఫోర్త్ వచ్చేసి వరంగల్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఔరంగాబాద్. అయితే ఇక్కడ అసఫ్ జాహీల ఫస్ట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఔరంగాబాద్. నెక్స్ట్ అసఫ్జా 2 దీన్ని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి క్యాపిటల్ సిటీని చేంజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కాకతీయ ఎంపరర్ హూ ప్లాంటెడ్ ద విక్టరీ పిల్లర్ ఇన్ శ్రీశైలం?
శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటిన కాకతీయ చక్రవర్తి? ఫస్ట్ ఆప్షన్ రుద్రదేవ, సెకండ్ ఆప్షన్ సెకండ్ ప్రోలా, థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ప్రోలా అండ్ ఫోర్త్ ఆప్షన్ బేతరాజు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ప్రోలా. అండ్ నెక్స్ట్, వేర్ ఈస్ ద అక్కన్న మాదన్న టెంపుల్ లొకేషన్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడుంది? ఆప్షన్స్ బహదూర్పుర, సెకండ్ ఆప్షన్ షా అలీబండ, థర్డ్ ఆప్షన్ గోల్కొండ అండ్ ఫోర్త్ వచ్చేసి కార్వాన్. ఇక్కడ షా అలీబండ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వెన్ వాజ్ ద నిజాం కాలేజ్ ఎస్టాబ్లిష్? నిజాం కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్స్ 1870, సెకండ్ ఆప్షన్ 1873, థర్డ్ ఆప్షన్ 1878 అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1887. ఇక్కడ ది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1887. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రోట్ ద బుక్ చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్? చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ది ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి హరివంశ్ అండ్ రవిదత్ బాజ్పాయ్, సెకండ్ ఆప్షన్ ప్రకాష్ సి సారంగి అండ్ రజ్ని కొఠారి, థర్డ్ ఆప్షన్ ఎంఎం సంగ్దేకర్ అండ్ గుర్దీప్ కౌర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజీవ్ మల్హోత్రా అండ్ అరవిందన్ నీలకందన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హరివంశ్ అండ్ రవిదత్ బాజ్పాయ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ గేవ్ ద స్లోగన్ జల్ జంగల్ జమీన్? కింది వారిలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీం, రామానంద తీర్థ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వినోబా భావే. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కొమరం భీం. అయితే కొమరం భీం గురించి ఈ తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. అంటే గోండ్ తిరుగుబాటు అని అంటారు దీన్ని. జల్ జంగల్ జమీన్ మనవే అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. అయితే కొమరం భీం 1940 అక్టోబర్ 8న మరణిస్తాడు. నెక్స్ట్, హూ వాజ్ ద ఇంగ్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ వెన్ ఇండియా అటైన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్? భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి చర్చిల్, సెకండ్ ఆప్షన్ అట్లీ, థర్డ్ ఆప్షన్ చాంబర్లెనావి అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విల్సన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింటెడ్ ద రఘునాథ్ కమిటీ టు టేక్ యాక్షన్ అగేనెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ ఈవిల్స్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘునాథ్ కమిటీని నియమించింది ఈ క్రింది సామాజిక దురాచారాల్లో దేనిపై చర్య తీసుకోవడానికి? ఫస్ట్ ఆప్షన్ గర్ల్ చైల్డ్, సెకండ్ ఆప్షన్ బాండెడ్ లేబర్, థర్డ్ ఆప్షన్ సతీ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జోగిని. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జోగిని. అయితే ఈ జస్టిస్ రఘునాథ్ రావు కమిషన్ అనేది మనకి 1992లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇది ముఖ్యంగా ఎందుకోసం అంటే జోగిని దేవదాసి వ్యవస్థల స్థితికి కారణాలు, పరిష్కారాలు అధ్యయనం చేయడానికి ఈ కమిషన్ యొక్క ముఖ్య లక్షణం. అండ్ నెక్స్ట్ ది విచ్ ఈస్ ద రిచెస్ట్ టెంపుల్ అండ్ ద రిచెస్ట్ రిలీజియస్ సైట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం మరియు ధనిక మత ప్రదేశం ఏది? అంటే ఆప్షన్స్ షిరిడి టెంపుల్ మహారాష్ట్ర, పద్మనాభస్వామి టెంపుల్ కేరళ, తిరుమల వెంకటేశ్వర టెంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ జగన్నాథ్ టెంపుల్ ఒడిశా. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పద్మనాభస్వామి టెంపుల్. ఇది ఫస్ట్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద రూలర్ హూ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు హ్యాస్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే పాలకుడి పేరు తెలపండి. ఆప్షన్స్ సముద్రగుప్త, సెకండ్ ఆప్షన్ అశోక, థర్డ్ ఆప్షన్ టిప్పు సుల్తాన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్త. అయితే సముద్రగుప్తుడు అనేవాడు గుప్త రాజవంశానికి చెందినవాడు. ఇతని తండ్రి పేరు వచ్చేసి చంద్రగుప్త I. అయితే ఇతను కొన్ని రచనలు రాశాడు. అదేదంటే అలహాబాద్ ప్రశస్తి. అంటే ఇది సముద్రగుప్తుడి యొక్క సైనిక విజయాలను వివరించే ఒక శాసనం. అండ్ నెక్స్ట్ది క్యాష్ రికార్డ్స్. ఇదేమో సముద్రగుప్తుడి పాలన కాలంలోని ఆర్థిక వ్యవస్థను వివరించే రికార్డ్స్ అన్నమాట.
Next, which was the first university established in India to teach in Urdu medium? భారతదేశంలో ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడిన మొదటి విశ్వవిద్యాలయం ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, సెకండ్ ఆప్షన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, థర్డ్ ఆప్షన్ జామియా మిలియా ఇస్లామియా అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్ క్లాత్? కింది వాటిలో ఏది చేనేత వస్త్రానికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ సిరిసిల్ల, సెకండ్ ఆప్షన్ పోచంపల్లి, థర్డ్ నారాయణపేట్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కాశ్మీర్ రీజియన్ in a place called Gilgit-Baltistan. By which other name is this place called? భారతదేశంలో ఎత్తైన ప్రదేశం కాశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రదేశంలో ఉంది. ఈ స్థలాన్ని ఏ ఇతర పేరుతో పిలుస్తారు? అంటే ఇక్కడ ఆప్షన్స్ మనకి G4, సెకండ్ ఆప్షన్ K2, థర్డ్ ఆప్షన్ L1 అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి MO. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి K2. అయితే K2 పీక్ అనేది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం. ఇది పాకిస్తాన్ మరియు చైనాల సరిహద్దుల్లో ఉంటుంది. అయితే ఈ K2 పీక్ ఎత్తు వచ్చేసి ఎంత ఉంటుందంటే 8611 మీటర్స్ ఉంటుంది. అండ్ K2 పీక్ను సావేజ్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సత్రియా ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. సత్రియా భారతదేశపు ప్రసిద్ధ నృత్య రూపకం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి హిప్ హాప్, ఫోక్, క్లాసికల్ అండ్ రోబోటిక్. అంటే ఇక్కడ సత్రియా అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. అయితే మనకు అట్లా మన ఇండియాలో మొత్తం 8 ప్రధాన శాస్త్రీయ నృత్య రూపాలు ఉన్నాయి. అయితే ఇందులో ఫస్ట్ది భరతనాట్యం. ఈ భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన నృత్యం. నెక్స్ట్ కథక్. కథక్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ నృత్యం కథను నృత్యం ద్వారా చెబుతుంది. నెక్స్ట్ ఒడిస్సీ. ఒడిస్సాకి చెందింది. కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మణిపురి మణిపూర్, మోహినియట్టం కేరళ, కథాకళి కేరళ అండ్ సత్రియా వచ్చేసి అస్సాం. ఇవి 8 ప్రధాన శాస్త్రీయ నృత్య రూపాలు కలవు. హూ రోట్ ద సాంగ్ జయ జయ హే తెలంగాణ? జయ జయ హే తెలంగాణ పాటను ఎవరు రాశారు? ఆప్షన్స్ నారాయణ రెడ్డి, సెకండ్ ఆప్షన్ అందశ్రీ, థర్డ్ ఆప్షన్ గద్దర్, ఫోర్త్ ఆప్షన్ దాశరథి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అందశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగస్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫేమస్ ఒగ్గు నరేటర్? కింది వారిలో ప్రముఖ ఒగ్గు వ్యాఖ్యాత ఎవరు? ఆప్షన్స్ మిద్దె రాములు, సెకండ్ ఆప్షన్ పురుషోత్తం, థర్డ్ ఆప్షన్ అంతగుప్తుల నాగరాజు, ఫోర్త్ ఆప్షన్ రసమయి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మిద్దె రాములు. అయితే ఈ ఒగ్గు కథకి కొన్ని పాయింట్స్ రిలేటెడ్గా ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకం అన్నమాట. ఒగ్గు కథలో జట్టుల్లో దాదాపు 5 సభ్యులు ఉంటారు. ఒక పెద్ద డోలు, తాళాలు, ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. అయితే వీరి కథలలో ముఖ్యమైనవేవేవి అంటే మల్లన్న కథ, బీరన్న కథ, మాంధాత కథ, కాటమరాజు కథ, నల్లపోచమ్మ కథ అండ్ ఎల్లమ్మ కథలు చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ వేద ఈజ్ మెయిన్లీ అబౌట్ మ్యూజిక్? ఏ వేదం ప్రధానంగా సంగీతం గురించి చెబుతుంది? ఆప్షన్స్ రిగ్వేద, సెకండ్ ఆప్షన్ యజుర్వేద, థర్డ్ ఆప్షన్ సామవేద అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అథర్వణ వేద. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సామవేదం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, సెకండ్ ఆప్షన్ కొండా వెంకటప్పయ్య, థర్డ్ ఆప్షన్ కాశీనాథుని నాగేశ్వరరావు అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మాడపాటి హనుమంతరావు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య. అయితే ఫస్ట్ ఈ ఆంధ్ర బ్యాంక్ని 1923 నవంబర్ 28న మద్రాస్లో
భోగరాజు పట్టాభి సీతారామయ్యచే స్థాపించబడిందనమాట. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉండేది. అయితే 2020 ఏప్రిల్ 1న ఈ ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం? రాజ్యాంగ భావనను మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ సోక్రేట్స్, సెకండ్ ఆప్షన్ ప్లేటో, థర్డ్ ఆప్షన్ కౌటిల్య అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అరిస్టాటిల్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఫ్లో ఇన్ తెలంగాణ? ఈ క్రింది నదులలో ఏ నది తెలంగాణలో ప్రవహించదు? ఆప్షన్స్ కావేరి, కృష్ణ, గోదావరి, మూసి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కావేరి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ కాల్డ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో దేన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్? భారతీయ పరిశ్రమల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ విక్రమ్ సారాభాయ్, సెకండ్ ఆప్షన్ బిర్లా, థర్డ్ ఆప్షన్ జమ్షెడ్జీ టాటా అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజీవ్ గాంధీ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జమ్షెడ్ టాటా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్స్ బౌండరీస్ విత్ నేపాల్? ఈ భారతదేశ రాష్ట్రాలలో నేపాల్తో సరిహద్దును పంచుకునేది ఏది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఒరిస్సా. అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూస్ రెయిన్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ శూద్రాస్? ఎవరి పాలనను శూద్రుల స్వర్ణయుగం అని పిలుస్తారు? ఆప్షన్స్ శాతవాహనాస్, సెకండ్ ఆప్షన్ కాకతీయాస్, థర్డ్ ఆప్షన్ మౌర్యాస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గుప్తాస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుప్తాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంట్కి ఇస్తుంది? ఆప్షన్స్ ఆర్టికల్ 324, ఆర్టికల్ 356, ఆర్టికల్ 368 అండ్ ఆర్టికల్ 370. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 368. అయితే ఇక్కడ ఈ మిగిలిన ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ గురించి అయితే చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 370 ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన తాత్కాలిక నిబంధనల గురించి అయితే చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యారలల్ గవర్నమెంట్ వాజ్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ క్రింది ప్రదేశాల్లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు? ఆప్షన్స్ వచ్చేసి కాన్పూర్, సెకండ్ ఆప్షన్ గ్వాలియర్, థర్డ్ ఆప్షన్ మేదినీపూర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జైపూర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మేదినీపూర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హూ రోట్ అర్థశాస్త్ర? అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ నాగార్జున, సెకండ్ ఆప్షన్ మెగస్తనీస్, థర్డ్ ఆప్షన్స్ పాణిని అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కౌటిల్య. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కౌటిల్య. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్? సెంటర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పూణే, సెకండ్ ఆప్షన్ బిలాల్, థర్డ్ ఆప్షన్ జామ్నగర్, ఫోర్త్ ఆప్షన్ అహ్మద్ నగర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పూణే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క అండ్ సారలమ్మ వర్ కాంటెంపరరీస్ ఆఫ్ విచ్ కాకతీయ కింగ్? సమ్మక్క మరియు సారలమ్మ ఏ కాకతీయ రాజుకు సమకాలీనులు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రుద్రమదేవి, సెకండ్ ఆప్షన్ గణపతి దేవ, థర్డ్ ఆప్షన్ సెకండ్ ప్రతాపరుద్ర అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రుద్రదేవ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ప్రతాపరుద్ర. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద ఆర్గనైజేషన్ విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1948 and is known as the world's first global environmental organization? 1948లో స్థాపించబడిన మరియు ప్రపంచంలోని మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ సంస్థగా పిలువబడే సంస్థ పేరు తెలపండి? ఆప్షన్స్ వచ్చేసి యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ, సెకండ్ ఆప్షన్ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్,
థర్డ్ ఆప్షన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ ఫార్మ్ ఈస్ కాటన్ మెజర్డ్? పత్తిని ఏ రూపంలో కొలుస్తారు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ టన్స్, సెకండ్ ఆప్షన్ బేల్స్, థర్డ్ ఆప్షన్ క్వింటాస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టీఎంసీ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బేల్స్. నెక్స్ట్, వాట్ వాజ్ నోన్ యాజ్ రుద్రేశ్వరం డ్యూరింగ్ కాకతీయ పీరియడ్? కాకతీయుల కాలంలో రుద్రేశ్వరం అని దేన్ని పిలిచేవారు? ఆప్షన్స్ వచ్చేసి కోటిలింగాల, సెకండ్ ఆప్షన్ రాచకొండ, థర్డ్ ఆప్షన్ విజయనగరం అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హనుమకొండ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హనుమకొండ. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ బెంగాల్ పార్టీషన్డ్? బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ 1904, 1905, 1906, 1907. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1905. అయితే ఈ బెంగాల్ విభజన మనకు 1905 జూలై 20న జరిగింది. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన తేదీ 1905 ఆగస్టు 7. ఇక్కడ 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వస్తుంది. అంటే 1905 జూలై 20న బెంగాల్ని విభజించాలని అనుకుంటారు, కానీ అది అమల్లోకి వచ్చింది మాత్రం 1905 అక్టోబర్ 16. అయితే మనకు అదే రోజున వందే మాతరం ఉద్యమం కూడా ప్రారంభమవుతుంది. అయితే బెంగాల్ విభజన జరిగినప్పుడున్న వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఈ బెంగాల్ విభజనను రద్దు చేసింది జార్జ్ 5, 1911 ఇయర్లో ఇతను బెంగాల్ విభజనను రద్దు చేస్తాడు. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేమ్ ద 18th century ఇండియన్ పెయింటర్ హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్. ఆధునిక భారతీయ కళా పితామహుడు అని కూడా పిలువబడే 18వ శతాబ్దపు భారతీయ చిత్రకారుడి పేరును తెలపండి. ఆప్షన్స్, గులాం ముర్తాజా ఖాన్, సెకండ్ ఆప్షన్ రాజా రవివర్మ, థర్డ్ ఆప్షన్ నైన్సుక్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నిహాల్ చంద్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజా రవివర్మ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రీవియస్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.